యూట్యూబ్లో ఒక వీడియో చూసాను, థ్రెడ్ బ్యాంగిల్స్. ఇప్పుడు నేను చేస్తున్న మోడలే. కాస్ట్ వచ్చేసి 680 రూపీస్ అంట. సో నాకు ఎందుకంత కాస్ట్ అని అనిపించింది, కానీ నేను మెటీరియల్స్ తెచ్చుకున్నాను. మెటీరియల్కి నాకైతే 500 అయింది. సో నాకు అప్పుడు అనిపించింది, ఇది వర్తా కాదా, ఒకసారి మనం ప్రిపేర్ చేసి చూద్దామని చెప్పి అందుకని ఈ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఇది చేయడం కూడా స్టార్ట్ చేశాను. ఈ బ్యాంగిల్కి నాకు థ్రెడ్ చుట్టడానికి ఇది నేను సెకండ్ టైం బ్యాంగిల్ ప్రిపేర్ చేయడము. సో ఓకే, స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఒక్క బ్యాంగిల్ నాకు ప్రిపేర్ చేయడానికి అండ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఎందుకంటే కొత్త కదా కాబట్టి కొంచెం టైం పట్టింది అనుకున్నాను. బట్ కానీ మనకి అలవాటు అయిపోతే 10 to 15 మినిట్స్లో కూడా ఒక బ్యాంగిల్ని ఫినిష్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. అండ్ ఈ థ్రెడ్ చుట్టడం కూడా ఒక టాస్క్ లాగానే అనిపించింది. అండ్ మనకు అలవాటు లేని పని అయితే తొందరగా బ్యాక్ పెయిన్ వస్తుంది అని కూడా నాకు అర్థమైంది. సో ఇలా చుడుతూ ఉన్నాను. ఇది కొంచెం ట్రిక్గా మనం థ్రెడ్ అనేది ఇలా లాక్కుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాంగిల్కి చుట్టుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే ఒక్క ప్లేస్లో లూజ్ వచ్చినా సరే మొత్తం బ్యాంగిల్ మొత్తం థ్రెడ్ వచ్చేస్తుంది. కొంచెం ఉబ్బినట్టు అయిపోయి థ్రెడ్ మొత్తం బయట వచ్చేస్తుంది. అస్సలు బాగోదు. మనం పడిన కష్టానికి కూడా ఫలితం లేకుండా పోతుంది. సో ఇలా లాగుతూ థ్రెడ్ని సింపుల్గా బ్యాంగిల్కి థ్రెడ్ మొత్తం చుట్టడం అయితే ఫినిష్ చేశాను ఎలాగో అలా. అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలాంటి పని పెట్టుకుంటే చాలా ఇబ్బంది. మా పాప అయితే నాకు కావాలని ఒక హాఫ్ అన్ అవర్ సతాయించింది. తర్వాత తనకి ఏదో ఒకటి డైవర్ట్ చేసి తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. బట్ కానీ నాకైతే ఒక చిన్న యాక్టివిటీ లాగా నాకు భలే అనిపించింది. నా కోసం నేనే బ్యాంగిల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే నేనైతే ఈ బ్యాంగిల్ని మా మమ్మీకి గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ లోపు అవుతుందేమో చూడాలి. అయితే మా మమ్మీకే గిఫ్ట్ చేస్తాను 100%. సో ఇలా థ్రెడ్ చుట్టడం అయిపోయిన తర్వాత ఇంకా డిజైన్కి ఇవి ఉంటాయి కదా, స్టన్స్, స్టోన్వి, అవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇంకా అవన్నీ పేస్ట్ చేసుకోవాలి. అవి కూడా చాలా జాగ్రత్తగా పేస్ట్ చేయాలి. ఎలాగంటే అలా చేస్తే లుక్ అంత బాగోదని నాకు అప్పుడే అర్థమైంది. సో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు చాలా ఓపికగా చేసుకోవాలి. ఫైనల్లీ నా బ్యాంగిల్ అయితే ఇలా చూడండి, ఒక 4-5 అతుకులు పడ్డాయి, కానీ చాలా సింపుల్గా క్యూట్గా ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది, హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకా డిజైన్ వేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను. అండ్ రౌండ్ స్టన్స్ వైట్వి, తర్వాత ఇవి పేస్ట్ చేసుకుందామని చెప్పి ఒక్కొక్కటి, దీనికి ఒక స్టిక్ కూడా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు, నేను అది తెచ్చుకోవడం మర్చిపోయాను. పెన్నులాగా ఉంటుంది, దాని పేరైతే నాకు ఐడియా లేదు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇలా స్టన్స్ కూడా పేస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ ఇది ఒక 10 to 15 మినిట్స్ అయితే ఒక బ్యాంగిల్కి టైం తీసుకుంటుంది. చాలా ఓపికగా చేసుకోవాలి. అండ్ ఇలా రౌండ్ ఉన్న స్టోన్స్ నేను అంటించడానికి ఒక్క బ్యాంగిల్కి 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను డిజైన్ చేశాను కదా, సేమ్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి మనం ఒక స్కేల్ కూడా తీసుకుంటే బెస్ట్. సో నేను నా కోసమే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నో ప్రాబ్లం. అండ్ మనం వేరే వాళ్ళకి కస్టమైజ్ చేసిస్తున్నాము అంటే ఒక స్కేల్ తీసుకోవాలి. అండ్ ఇలా స్టన్స్ ఇలా పేస్ట్ చేయడానికి ఒక బబుల్ పెన్ లాగా వస్తుంది కదా, గమ్ పెన్, అలాంటిది ఒకటి ప్రిఫర్ చేస్తే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మనం చేతితో చేయాలి అంటే కొంచెం కష్టం అండి. అండ్ చెయ్యి కూడా మనకి అంత చిన్నవి సపోర్ట్ చేయదు. అలాంటిదైతే ది బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ 2 టైప్స్ అయ్యి 2 ప్లేసెస్లో పెట్టేశాను. ఇంకా మిడిల్ పార్ట్ అక్కడ కూడా సేమ్ ఒక ప్లేస్లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ పెట్టాలి ఏంటి అని చూసుకుంటూ ఇలా కవర్ చేసుకుంటూ పెట్టుకుంటే బాగుంటుంది. మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే చూడడానికి లుక్ ఉండదు కదా. అండ్ ఇవి అయిపోయిన తర్వాత నేను లీవ్స్ డిజైన్ ప్రిఫర్ చేశాను. ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అండ్ మనకి అంత కష్టంగా ఉండదు అండ్ కంఫర్టబుల్గా
చూడ్డానికి కూడా చాలా చక్కగా చాలా బాగుంటుంది. సో ఇలాంటి డిజైన్ ప్రిఫర్ చేసుకుంటే నాకైతే బెస్ట్ అనిపించింది. మనం ఇలాంటి బ్యాంగిల్స్ ఒక 2 సెట్ తీసుకోవాలి అన్న బయట 100 రూపీస్ అలా చార్జ్ చేస్తారు. మనం మెటీరియల్కి నేనైతే 500 పెట్టా అని చెప్పా కదా. ఆ మెటీరియల్ షాప్కి వెళ్ళి అడిగిన విధానం ఎవరు వెళ్ళినా ఆయన అలాగే చేస్తారనిపించింది. ఎందుకంటే మనకేం ఐడియా లేదు కాబట్టి వాళ్ళ ఎంత చెప్తే అంత ఇచ్చేస్తారని వాళ్ళ ఇంటెన్షన్. సో అక్కడ నాకు ఒక పర్ గ్రామ్ కాదు, అది వాళ్ళు తులం, ఒక తులం 28 రూపీస్ అన్నారు. సో 28 రూపీస్ ఉంది. మీషోలో చూస్తే అండ్ మీషో ఫ్లిప్కార్ట్లో చూస్తే ఒక తులము 12 to 13 రూపీస్ ఉంది. నాకు అప్పుడు అనిపించింది ఇంత మోసం చేస్తారా అని. అప్పుడు చాలా బాధేసింది. థ్రెడ్స్ ఉంటాయి కదా, నాకు ఒక థ్రెడ్ 25 రూపీస్ అలా చెప్పారు. బట్ కానీ ఫ్లిప్కార్ట్లో చూస్తే ఒక హోల్ బాక్స్ ఆల్మోస్ట్ దాంట్లో 25 కలర్స్ ఉన్నాయి. సో అది ఒక 250 రూపీస్, 180 రూపీస్ అలా ఉన్నాయి. అప్పుడు అనిపించింది మనకి ఏం తెలియకపోయినా సరే అన్నీ తెలిసినట్టు వెళ్ళి అడగాలి అని. సో మనం ముందే చెక్ చేసుకోవాల్సి ఉంది. బట్ కానీ ఏదో ఒక మిస్టేక్ జరిగిపోయింది. ఆల్మోస్ట్ నాకు ఈ మెటీరియల్లో 300 వరకు లాస్ అయ్యానని చెప్పచ్చు. అండ్ ఓకే, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో లీవ్స్ డిజైన్ బాగుందా, ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. సో ఇలా మనం బ్యాంగిల్స్ చేసుకుంటే మనం బయట కొనాల్సిన అవసరం లేదు. అండ్ నేను చెప్పాను కదా, ఒక యూట్యూబ్లో చూసానండి 650 రూపీస్ చార్జ్ చేశారు అని. తర్వాత నాకైతే వర్త్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టానికి 100 రూపీసే చార్జ్ చేశారు కదా. ఈ మెటీరియల్కే 500 అయిందంటే ఆల్మోస్ట్ ఒక 200 అవ్వనివ్వండి. అండ్ 680 రూపీస్ అంటే వాళ్ళ మెటీరియల్ అండ్ వాళ్ళ టైమ్, డెలివరీ ఛార్జెస్ కలిపితే ఇది వర్తబులే అనిపించింది. ఎప్పుడు నేను రియలైజ్ అయ్యానంటే ఈ బ్యాంగిల్ ప్రిపేర్ చేశాక నేను రియలైజ్ అయ్యాను. ఈ ఒక్క బ్యాంగిల్ ప్రిపేర్ చేసేసరికి నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది. సో అలవాటు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను చెయ్యికి అలా సో చేసుకోవాలి అనుకుంటే మనం ఇంట్లో ఒక 1/2 అవర్ to 1 అవర్ పూర్తిగా టైం పెడితే ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే మనం ఈజీగా హోల్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ and comment below. Bye.